థొరాసిక్ సర్జరీకి మున్న ఏ పేషెంట్స్ వస్తే ఫస్ట్ మనం అడగల క్వశ్చన్స్ ఏమంటే మీరు కొంచెమైనా ఎక్సర్సైజ్ చేస్తారా, స్మోకింగ్ చేస్తారా, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తారా, యోగా చేస్తారా. స్మోకింగ్ చేస్తారంటే మినిమం 2 వీక్స్ ఆపేయాలి సర్జరీకి మున్న, లేదంటే హీలింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలంటే ఊపిరితిత్తుల సర్జరీ అయిన తర్వాత గట్టిగా గాలి తీయడానికి మనకి అలవాటు ఉండాలి. ఆ అలవాటు లేదంటే లంగ్ కొలాప్స్ అయ్యి మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇదన్నీ ఎక్సర్సైజ్ చేసుకుని రావాలని చెప్తాను. నార్మల్గా వీ అడ్వైజ్ దెమ్ ఆల్ ఆఫ్ దెమ్ టు అండర్గో ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ, స్టాప్ స్మోకింగ్, డూ గుడ్ ఫిజియోథెరపీ అండ్ దెన్ కమ్ టు అస్. సర్జరీ తర్వాత మనం ఇప్పుడు వ్యాట్ సర్జరీ చేస్తే, మార్నింగ్ సర్జరీ చేస్తే ఈవినింగ్ పేషెంట్ రూమ్కి షిఫ్ట్ అవుతారో ఐసీయూ కూడా అవసరం పడలేదు. రూమ్కి షిఫ్ట్ అయిన తర్వాత కూడా దే షుడ్ ఈట్ నార్మల్ ఫుడ్, నార్మల్ డయట్ అండ్ దెన్ they should start exercising again. They should do their physiotherapy, they should do their breathing exercises, they should do their spirometry, everything they should do so that they get back to their normal life. నా నార్మల్గా ఏమంటానంటే ఇప్పుడు ఈ రోజు సర్జరీ అయితే మీరు నెక్స్ట్ వీక్ వరకు సేమ్ డేకి మీరు ఆఫీస్ వెళ్ళాలి, అది మన టార్గెట్. ఇప్పుడు మనం చేసే విధానం కూడా ఎలా ఉందంటే చిన్న హోల్ ఉంది, ఆ చిన్న హోల్ నుంచి మీకు నొప్పి కూడా తగ్గిపోతుంది. సో ఈ నొప్పి లేదు, ఆయాసం లేదు, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ లేదు అంటే పేషెంట్ షుడ్ గెట్ బ్యాక్ టు వర్క్ ఇన్ 1 వీక్. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ అవర్ సర్జరీ. నేను ఒక మాట చెప్పాలి అంటే అవర్ ఫుడ్ ఈజ్ అవర్ బిగ్గెస్ట్ మెడిసిన్. వాట్ వీ ఈట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్దీ డైట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కాన్స్టిట్యూట్ మోస్ట్ ఆఫ్ అవర్ హెల్త్. అండ్ స్మోకింగ్, ఆల్కహాలిజం ఇదన్నీ వదిలేస్తే యూ విల్ హ్యావ్ అ బెటర్ లైఫ్.